ఓ యువకుడు భార్య తల్లితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. 6 నెలల పాటు ఇద్దరు గుట్టుగా వ్యవహారం నడిపారు. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు బయటకు రావడంతో రచ్చ మొదలైంది. చివరకు ఆ యువకుడు భార్య ప్రాణాలు తీసేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం కాస్గంజ్ జిల్లాలోని నగ్లపర్సి గ్రామానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తికి శివాని అనే యువతితో కొన్ని నెలల క్రితం పెళ్లయింది. ప్రమోద్ ఎక్కువగా అత్తింట్లోనే ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే అత్త అల్లుడి మధ్య ఎఫ్ఐఆర్ మొదలైంది. కొన్ని రోజుల ముందు వరకు ఈ ఎఫ్ఐఆర్ 4 గోడల మధ్య ఉండేది. అయితే ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు బయటకు రావడంతో రచ్చ మొదలైంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బంధువులు, ఇంటి పక్క ఉండేవారికి కూడా విషయం తెలిసింది. భర్త తప్పు పని చేస్తున్నాడేమోనన్న అనుమానం శివానికి ముందే వచ్చింది. భర్తను చాలాసార్లు అడిగింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య పరిస్థితి దారుణంగా తయారైంది. 2 రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేనప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ప్రమోద్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. భార్యను కొట్టి చంపేశాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్న శివానిని చూసి షాక్ అయ్యారు. ఆమె చనిపోయిందని గుర్తించాక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.